దగ్గరగా ఉంటేనే చనువు పెరుగుతుంది, చనువులోనే ప్రేమ పుడుతుంది. కానీ ఆమెకు దగ్గర అవటం ఎలా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విశ్వక్సేన. మీరేంటి సార్ ఇక్కడ? చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళొస్తున్నానయ్యా. ఎందుకు సార్? మన శ్వేత కొత్తగా ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టబోతోంది కదా, ఆ ప్రాజెక్ట్ పనులన్నీ చూసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని సెలెక్ట్ చేయమని ఆర్డర్ వేశారు చైర్మన్ గారు. వెరీ గుడ్ సార్. ఏం వెరీ గుడ్ అయ్యా, గాడిది గుడ్డు. నా పాటికి నేను ఏదో చేసుకుంటున్నాను కదా, ఈ లోపల ఈ చెత్తరంజన్ గాడు నేను కూడా సెలక్షన్ కమిటీలో కూర్చుంటే బాగుంటుందని ఒక బోర్డు సలహా పారేసినట్టున్నాడు. దాంతో ఇద్దరు కలిసి సెలెక్ట్ చేయండి అని చెప్పారు చైర్మన్ గారు. ఇదిగో లిస్ట్ పట్టుకొచ్చాను. అయినా విశ్వక్సేన, హెచ్ఆర్ మేనేజర్ నేనే కదా, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చూసి సెలెక్ట్ చేసేది నేనే కదా, ఈ ఆఫీసులో అందరినీ సెలెక్ట్ చేసింది నేనే కదా, ఇంక్లూడింగ్ యూ. అవును సార్. మరి వాళ్ళని కూడా అడుగు. ఏమయ్యా, మీ అందరినీ సెలెక్ట్ చేసింది నేనే కదా. మరి మీ జిఎం ఏంటయ్యా, రామాయణంలో ఉత్తర కుమారులాగా అలా ర్యాంక్ ఎంట్రీలు ఇస్తాడు. ఎంటర్టైన్మెంట్ టాపిక్ లోపలికి వస్తే పని చూసుకుందాం. కప్ప గంతుల కృష్ణమూర్తి గారు, ఇంటి పేరు అగౌరవంగా ఉచ్చరిస్తే ఊరుకునేది లేదు. ఉచ్చారణలు వాచకాలు మాకెలా తెలుస్తాయి? అది మీ ఏరియా కదా. ఏంటది, శివాజీ లుక్క? నాకెప్పుడు ఇద్దరంటే జాలి. ఒకటి, అన్నం లేక ఆకలితో మలమలా మాడేవాడు. రెండు, పెళ్ళం వదిలేసినా నేనే వదిలేసానని గొప్పగా చెప్పుకు తిరిగేవాడు. ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, లోపలికి వెళ్ళి పని చూసుకుందామా? పెళ్ళం వదిలేసిన చిత్తరంజన్. ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్ నాకే రావాలి. చి వీడితో డిస్టర్బెన్స్ ఎక్కువ, డిస్కషన్ తక్కువ. సార్ 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 ఏంటి సార్ అంత చిరాగ్గా ఉన్నారు? ఇదిగో ఫ్లైట్ ఛార్జీలు ఇస్తాను కానీ ఆ జిఎం కానీ ఆఫ్ఘనిస్తాన్లో వదిలేండి, ఆ దరిద్రం వదిలిపోద్ది. ఏమైంది సార్? ఏమవటం ఏంటయా, నేను ఎడ్డు అంటే తెడ్డు అంటాడు, తెడ్డు అంటే ఎడ్డు అంటాడు. ఇంక ఈ ప్రాజెక్ట్ మేనేజర్ సెలెక్ట్ అయినట్టే. సార్ సార్ నాకు మీరు ఎప్పటి నుంచో ఒక ప్రామిస్ చేస్తున్నారు. ఏంటయా? మీరు నాకు మేకప్ వేసుకొని కాస్ట్యూమ్ డ్రామా చూపిస్తానన్నారు కదా. ఎన్నిసార్లు అడిగినా బిజీగా ఉన్నాను అంటున్నావు, ఫోన్ చేయలేదయా? భలే వారే సార్, మీరు ఫోన్ చేయకపోయేసరికి మీరే బిజీగా ఉన్నారేమో అనుకున్నాను. బిజీయా? నాటకానికా? నెవర్. అయితే ఓ పంచి, ఆదివారం 7 గంటలకు మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేద్దు కానీ. ఇదిగో నా విశ్వరూపం చూపిస్తా. ఫాల్స్ డ్రామా ఆడేవాళ్ళు ఫాల్స్ డ్రామాకే పడతారు. అదొక లెక్క. ఆదివారం సెలవు అనుకుంటాం గానీ మాకు ఆ యోగం లేదండి. నిన్న సినిమాకి వెళ్దాం అనుకున్నానా, చైర్మన్ గారు ఫోన్ చేసి క్లబ్కు రమ్మన్నాడు. ఇక అక్కడ మాట్లాడుతూ రాత్రి 10 అయిపోయింది. అక్కడ బిజినెస్ వ్యవహారాలే. ఏదో మన మీద ఆయనకు నమ్మకం. మీరంటే ఆయనకి ఎంత నమ్మకం, ఆఫీసులో మాకు కొత్తగా చెప్పాలి ఏంటండి? అది ఏంటి సార్, నల్లగా ఉంటేనో వెంట్రుకు ముచ్చింది అనుకున్నాను. మీకు అంతా వెటకారమే. శ్వేత శ్వేత నా మాట విను. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్కి నువ్వు నన్ను సెలెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మన గురించి అందరికీ తెలుస్తుంది. తెలిస్తే బాగుండదు. నువ్వు సెలెక్ట్ చేయకూడదు, వేరే వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఓకే. కానీ నువ్వు అలాగే అలాగే శైలజ, నో ప్రాబ్లం. అలాగే శైలజ, నేను ఫోన్ చేస్తాను. ఓకే ఓకే. నా ఫ్రెండు శైలజ. ఏ సినిమాకి వెళ్దామని. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇక మీదట ఆయన ఆలోచన తీరు ఎలా ఉంటుందో మీరే చూడండి. ఫస్ట్ నేను ఎవరితో మాట్లాడాననేది నిర్ధారణ చేసుకుంటాడు. పప్పులో కాలేస్తాడు. కన్ఫర్మ్డ్గా శ్వేతే. ఇక తీవ్రంగా తన మేధస్కి తగ్గట్టుగా ఆలోచిస్తాడు. లైట్ వెలుగుతుంది రాంగ్ సైడ్లో. ఇక ఫ్లాష్ కట్స్. హే, a gift for you. విచు, కమ్ ఈరోజు నా కార్లో వెళ్దాం. సరే. ఏ, కమ్ బ్యాక్. ఓకే. అప్పుడు ఫ్రెండ్లీగా కనిపించినవన్నీ ఇప్పుడు రొమాంటిక్గా కనపడతాయి. 1+1 11 వేసుకుంటాడు.
ఇక తన సినిమా పరిజ్ఞానం ఇక్కడ ప్రవేశిస్తుంది. తన కాలం నాటి టిపికల్ సినిమా సీన్ ఒకటి వేసుకుంటాడు. శ్వేత శ్వేత శ్వేత, నేను చెప్పేది అర్థం చేసుకో. అర్థం చేసుకోవటానికి ఏముంది విశ్వం? చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం, పాడుకున్నాం. అప్పుడు లేని దూరం ఇప్పుడెందుకు విశ్వం? శ్వేత, నువ్వు అయినింటి పిల్లవి. నీకు నాకు చాలా అంతస్తుల దూరం ఉంది. ఆ అంతస్తుల దగ్గర వాళ్ళనే నిన్ను నా ప్రాజెక్ట్ మేనేజర్గా రమ్మంటున్నాను. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను విశ్వం. యో శ్వేత. ఇక నిర్ధారణ. ఓ They are in love. They are in love. They are in love. అరిస్టాటిల్లా తనేదో కనిపెట్టానన్న ఒళ్ళు తెలియని ఆనందం. ఆ తర్వాత అంతరాత్మతో చర్చ. రే చిత్తరంజన్, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించు. ఏ విషయంలో? అతన్ని మంచి చేసుకో. ఎందుకు? రేపు కాబోయే చైర్మన్ నీకు అనుకూలంగా ఉంటాడు. బోధన అనంతరం ఈ గండికోట రహస్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న ఆలోచన మొదలవుతుంది. ఇక నన్ను మచ్చిక చేసుకోవటానికి తన గేమ్ మొదలు పెడతాడు. విశ్వక్, నేను నిర్ణయానికి వచ్చానయ్యా. ఏంటి సార్? ప్రాజెక్ట్ మేనేజర్ విషయంలో నేను చాలా తీక్షణంగా ఆలోచించాను. ఏ విధంగా చూసినా సమర్థుడు ఒక్కడే కనిపిస్తున్నాడు. రఫియా, శ్రీనివాస్, జేమ్స్, పైడిబాబు, నువ్వే. నేనా? నీలో నాకు గొప్ప ఫ్యూచర్ కనిపిస్తుంది. నీదా నాదా? నువ్వేంటో నీకు ఈరోజు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. రేపు నీకు తెలుస్తుంది. నీ గురించి కాదు, నా గురించి. నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది నువ్వంటే నాకు ఎంత అభిమానమో. ఏమైనప్పటికీ ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచించాలి. ఓ, టైం అయింది, చైర్మన్ దగ్గరికి వెళ్ళాలి. సార్, సిగరెట్స్. మా జిఎం చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు కదూ.